పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరై జెండా ఊపి రైలును ప్రారంభించారు। ఈ సందర్భంగా ప్రతి ఆదివారం నరసాపురం నుంచి చర్లపల్లి మధ్య ఈ రైలు నడుస్తుందని ఆయన తెలిపారు। రానున్న రోజుల్లో నరసాపురం నుంచి బెంగళూరుకు వందే భారత్ రైలును నడిపేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు। ఇటీవల కాలంలో మన పార్లమెంట్ నియోజకవర్గం నుండి దాదాపు 9 ట్రైన్లు రెగ్యులర్ ట్రైన్లుగా మార్పు చేసి కొన్ని నరసాపురం టచ్ అయిపోవచ్చు, కానీ తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం అట్లా ట్రై చేసి వెళ్ళేటువంటి ట్రైన్స్ 9 ట్రైన్స్ ని మనం రెగ్యులర్ ట్రైన్స్ గా మార్పించడం జరిగింది। ఏదైతే ఇందాక నాయకర్ గారు చెప్పినట్లుగా ఎక్కడైతే లాజిస్టిక్స్ బాగుంటాయో, ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ బాగుంటుందో ఫెసిలిటీ, ఆ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం। ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో నరసాపురం రైల్వే స్టేషన్ కి మొన్న అమృత్ భారత్ వందే భారత్ ట్రైన్ తీసుకురావాలి అంటే చాలా టెక్నికల్ ఇష్యూస్ చెప్పారు। దాదాపు 7-8 నెలలు అక్కడ పిట్ లైన్ లేదు, వందే భారత్ ని ఆపుకోవడానికి ఫెసిలిటీ లేదు, ఒక యార్డు లేదు అనేటువంటి అనేక కారణాలు చెప్పారు। వాటిని అన్నింటిని కూడా రెక్టిఫై చేసి రాబోయేటువంటి రోజుల్లో నరసాపురంలో ఎన్ని ట్రైన్లు వచ్చినా అమృత్ భారత్